హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికి ఎప్పటి నుంచో చెప్తున్న వ్లాగ్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూసే ఉంటారు. ఎప్పటి నుంచో కస్టమ్ సీట్ బెల్ట్స్ అంటున్నా. సో ఈరోజు అయితే కస్టమ్ సీట్ బెల్ట్స్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. అంటే లైక్ ఆల్రెడీ ఐ బాట్ ద కస్టమ్ సీట్ బెల్ట్స్, అయితే ఇన్స్టాలేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. సో యా గైస్, ఒకసారి చూద్దాం ఫైనల్ లుక్ అయితే. నాకైతే మంచిగా వస్తుందని అనిపిస్తున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా చూసిన మోడిఫికేషనే, బట్ మన కార్లో లేదు. సో లెట్స్ సీ, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గైస్. A few moments later. సో ఇదైతే మన సీట్ బెల్ట్ అనమాట. ఫస్ట్ ఇది మొత్తం రిమూవ్ చేస్తారు, ఈ సైడ్ ఇక్కడ ఉంటుంది లోపల, ఇక్కడ నుంచి రిమూవ్ చేసి, అండ్ ఇది ఏంటంటే స్టిచ్చింగ్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. స్టిచ్చింగ్ కావాలి దీనికి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఎడ్జ్కి లైక్ ఎలా చెప్పాలంటే ఇది ఉంది చూసారా, ఈ ఎడ్జ్కి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ మళ్ళీ ఆ బెల్ట్తో చేస్తారు. సో ఇది ఒక 1 hour టైం టేకింగ్ ప్రాసెస్. లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ ఓపెన్ చేస్తున్నారు. మీకు అన్న నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, ఎప్పుడన్నా మీకు సీట్ బెల్ట్స్ చేంజ్ చేయించుకోవాలంటే అన్న దగ్గర రండి. ఇది మినిస్టర్ రోడ్లో షాప్ ఉంది అన్న వాళ్ళది. సో మనకైతే మంచి ప్రైస్కి చేసి ఇస్తారనమాట. 3 weeks later. మనం ఇది నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్లీ నిన్న ఇది రీప్లేస్మెంట్కి ఇస్తే, సో ఈరోజు వచ్చిందనమాట. సో నేను ఇది సెల్ఫ్గా ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది సీట్ బెల్ట్ స్పార్కోది, బ్లూ కలర్ చూస్ చేసుకున్నా. అంటే రెడ్ అందరు వేస్తున్నారా, నేను బ్లూ చూస్ చేసిన. అంటే లైక్ ఇంటీరియర్ థీమ్ అంతా బ్లూ పెడదామని. లెట్స్ సీ, ఒకసారి అయితే మొత్తం ఫిట్టింగ్ చేద్దాం. కొంచెం అయితే అయింది, కంప్లీట్గా చేయలేదు. సో ఒకసారి కంప్లీట్ కాగానే మీకు ఒకసారి చూపిస్తాను. ఇందాక ఒక చిన్న మిస్టేక్ చేసినాం అనమాట. ఏంటంటే ఇది ఫస్ట్ ఉండాలి ఇలాగా, దెన్ సిట్ ఇది లోపలికి ఉండాలి, దెన్ ఇది ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇది మిస్టేక్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసినాం. అంటే నేను ఒక్కడనే ఉన్నాను అనమాట ఇప్పుడు ఫిట్ చేయడానికి. సో అందుకని మీకు చూపిలేకపోతున్నా వైల్ ఫిట్టింగ్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. చూద్దాం ఒకసారి ఎక్కడి వరకు వస్తుందో. ఒకసారి ఫిట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇస్ అ ఫైనల్ లుక్ గైస్. సో ఇదన్నమాట, కంప్లీట్ అయిపోయింది, పర్ఫెక్ట్లీ వర్కింగ్ అండ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా అటు సైడ్ ఫిట్టింగ్ ఉంది బ్యాలెన్స్. సో ఒకసారి అటు సైడ్ చూద్దాం. కానీ కొంచెం డిఫికల్టీ అనిపించింది, ఈ ప్యానల్ లెఫ్ట్ సైడ్దా రైట్ సైడ్దా అని తెలుసుకోవడంలో డిఫికల్ట్ అనిపించింది. అండ్ ఈ నట్స్ బోల్ట్స్ కూడా కొంచెం టైట్ చేయాలంటే, లేకపోతే నాయిస్ వస్తుంది అంట. లైక్ రన్నింగ్లో మనకి వెళ్తున్నప్పుడు నాయిస్ వస్తుంది. సో పర్ఫెక్ట్లీ టైట్ అండ్ లెట్స్ సీ. లెఫ్ట్ది అయిపోగానే ఒకసారి లెఫ్ట్ది కూడా చూపిస్తాను. సైడ్ అంతా మన సెటప్ ఉందన్నమాట, ఒకసారి ఫిట్ చేయించిన తర్వాత చూపిస్తాను మీకు. లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలేషన్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్. మనమే ఫిట్ చేసుకున్నాం, సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది మనం ఫిట్ చేసుకుంటే. లుక్స్ ఒకసారి చూడాలి, ఒక చిన్న డ్రైవ్కి వెళ్ళి ఒకసారి లుక్స్ చూద్దాం. మీకు కూడా ఎట్లా అనిపించిందో చెప్పండి. యా, స్పార్కో ఎంబోజింగ్తో తీసుకున్నాం. ప్లెయిన్ది కూడా బాగానే ఉంది, బట్ స్పార్కో తీసుకుందాం. ఏం కాదు, నెక్స్ట్ టైం కూడా మార్చుకోవచ్చు మనం మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే. ఇది పర్ఫెక్ట్ లుక్ ఉంది ఇప్పుడు. యా, లెట్స్ సీ, డ్రైవ్ వెళ్ళి చూద్దాం. ఇది ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు ఆఫ్టర్ సో లాంగ్ టైం అనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను అక్కడ మినిస్టర్ రోడ్కి అయితే సీట్ బెల్ట్స్ ఇవ్వనీకి ఒక రోజు, అది రానికి ఒక రోజు. నేను వచ్చినప్పుడే ఇన్స్టాలేషన్ చేసిన, కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట కాలేజ్లో. సో వీడియో చేయడానికి అసలు టైమే దొరకలేదు. ప్లస్ మొన్న ఒకటి ర్యాప్ వీడియో పెట్టినాను, మీరు అసలు సపోర్ట్ చూపించలేదు గైస్. నెక్స్ట్ వీడియో అయితే ర్యాప్ వీడియో వస్తుంది. అండ్ దాని ర్యాప్ వీడియో తర్వాత దీని మీద కార్బన్ రూఫ్. సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. 2 సీట్ బెల్ట్స్ పర్ఫెక్ట్ వచ్చింది అంతా. లుక్స్ కూడా నేను అనుకున్నట్టు వచ్చింది. అండ్ తెలిసిందే కదా గైస్, ఇట్లాంటి మోడిఫికేషన్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. మీరందరు చూసి సపోర్ట్ చేయండి. అండ్ గైస్, నేను నా కార్లో నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటంటే స్టీరింగ్ వీల్ మార్చేద్దాం అనుకుంటున్నాను టోటల్గా, కార్బన్ది. సో దాని మీద మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి. అండ్ కార్బన్ స్టీరింగ్ వీల్ వేద్దామా, లేకపోతే క్విక్ రిలీజ్ది మోమోది స్టీరింగ్ వీల్ అదే వేద్దామా, ఒకసారి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫైనల్లీ లుక్స్ అయితే చెప్పండి గైస్. మీరైతే ఎవరైనా మీకు ఇన్స్టాల్ చేసుకోవాలనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీకు దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అన్నీ మీకు డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అండ్ చాలామంది డిఎం చేస్తున్నారు ప్రొడక్ట్స్ కోసం. థ్యాంక్ యూ. మీ అందరికి రిప్లైస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇస్తున్నాను అనమాట. విత్ ఫోన్ నెంబర్స్ లింక్స్ ఇస్తాను.
అంత జెన్యూన్ అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మీరు. అండ్ ఈసారి నుంచి ఐ ఆస్క్ ఫర్ డిస్కౌంట్ అనమాట. వాళ్ళని ఏమైనా డిస్కౌంట్ కూడా అడుగుతాను, ఎందుకంటే మీ అందరి కోసం ఒక ఫేవర్ లాగా ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా బిజినెస్ అవుతుంది కాబట్టి మేము డిస్కౌంట్ కూడా అడుగుతాను. అండ్ ఇన్స్టాలేషన్ చేసింది మాత్రం మినిస్టర్ రోడ్లో గైస్, తెప్పించింది ఒక లోకల్ స్టోర్లో. అండ్ ఫస్ట్ నేను ఏంటంటే, మీ అందరికి డౌట్ రావచ్చు, బ్రో ఒక్క సీట్ బెల్ట్ సరిపోతుందా బ్రో అంటే, సరిపోలేదు. నాకు 2 సీట్ బెల్ట్స్ రీల్స్ కొనుక్కున్నాను, బట్ అందరు ఏంటంటే ఒకటి సరిపోతుంది అంటారు. మరి నాకెందుకో 2 పట్టినాయి. మేబీ అతను ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిండంట ఇదైతే, సో దాని గురించి అయితే నాకు 2 పట్టినాయి. జాబ్ అయితే డన్, పర్ఫెక్ట్ ఉంది. జాబ్ అయితే మంచిగా చేసిండు, పర్ఫెక్ట్ ఉంది అంతా. అండ్ నేను ఒక థీమ్ అనుకుంటున్నాను అనమాట, కార్ మొత్తం ఒక థీమ్ అనుకుంటున్నాను, లైక్ ఎల్లో థీమ్ అనుకుంటున్నాను అనమాట. ఎన్లైన్లో అన్ని రెడ్ థీమ్ ఉంటాయి కదా, సో గ్రే ఇంకా ఎల్లో బాగుంది. సో సూన్ వీ మే చేంజ్ అవర్ సీట్ బెల్ట్స్ గైస్, బట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎలా అనిపిస్తుంది ఈ థీమ్ మీకు అని. నెక్స్ట్ మోడిఫికేషన్ గైస్ కార్బన్ రూఫ్. బట్ కార్బన్ రూఫ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే మనది కార్ గ్రే కలర్ కదా, గ్రే కలర్కి కార్బన్ కూడా గ్రే కలర్ ఉంటుంది, సో కనపడదేమో అని నా డౌట్. ఒకసారి నేను రిఫరెన్స్ కోసం ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తాను, బట్ నాకు ఇప్పటి వరకు అయితే కార్బన్ రూఫ్ i20s దొరకట్లేదు. అండ్ బిఎండబ్ల్యూస్ అన్నిటికి కూడా కార్బన్ రూఫ్ గ్రే కార్స్ కనపడలేదు. అది చెక్, రెడ్ కార్స్కి బాగా అనిపిస్తుంది. సో ఇది గ్రే కదా, గ్రేలో గ్రే కలిసిపోవచ్చేమో అని నా ఫీలింగ్. అది కూడా ఒకసారి డౌట్, మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎట్లా ఉందని. అండ్ అంతే గైస్, చెప్పాల్సిందని చెప్పినట్టున్నాను. నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి మన దాంట్లో అయితే ఎల్లో థీమ్ అనమాట. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే ఎల్లో థీమ్ అంటే నాట్ ఓన్లీ సీట్ బెల్ట్స్ కదా, బయట మోడిఫై చేయాలి క్యాలిబర్స్. అండ్ క్యాలిబర్స్కి కొత్తగా ఒక ర్యాప్ వస్తుంది కదా గైస్, ఏంది ఇది మన రేడియం టైప్లో ఒకటి వస్తుంది కదా, వినైల్ ర్యాప్, అది తెప్పిస్తా అనమాట. సో అది ఏ కలర్ తెప్పాలని అయితే నాకు అర్థం కావట్లేదు. రెడ్ తెప్పిన, రెడ్ అంటే కామన్ అయిపోయింది, బ్లూ అంటే మ్యాచ్ కాదు. సో ఐఎమ్ థింకింగ్ టు గెట్ ఎల్లో అనమాట. ఒకసారి ఎల్లో ర్యాప్ అయితే తెద్దాము, చూద్దాం ఎల్లో ర్యాప్ ఎట్లా ఉంటుందో. నాకైతే కొంచెం అది ఎలా అంటే మిస్టరీ లాగా ఉందన్నమాట. అది ఎట్లా అంటే అంత ఈజీ కాదు సెలెక్షన్, ఎందుకంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సమ్వేర్ అరౌండ్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక 6000 అన్నారనమాట 2 క్యాలిబర్స్కి. సో 6000 అంటే చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. ప్లస్ హైదరాబాద్లో ఈ ట్రెండ్ చాలా తక్కువ, ఫ్యూ కార్స్కే ఉందన్నమాట ఇట్లా. ఒకసారి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎందుకంటే అది మంచిగా చేసేటోళ్ళ దగ్గర వేయించుకోవాలి, లేకపోతే కొంచెం ఆ ర్యాప్ ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. యూటర్న్ తీసుకో. యాక్చువల్లీ ఈరోజు సండే అనమాట, ఈరోజే షూట్ చేస్తున్నాను, ఈరోజే పెడుతున్నాను వీడియో. ఎందుకంటే లైక్ వీడియోస్ తక్కువ అయిపోతున్నాయి, కొంచెం బిజీ అయిపోతున్నాం, ఖాళీగా ఉన్నప్పుడే వీడియోస్ పెట్టాలనేసి వీడియోస్ పెడుతున్నాం. లెట్స్ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది ఈ వీడియో. అందరూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ఇట్స్ లైక్ మోటివేషన్ టు అస్. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన దగ్గర అంత మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ ఇట్లాంటి సీట్ బెల్ట్స్ తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి. ఇంత డీటెయిల్గా అసలు న్యాచురల్గా అయితే తెలుగులో సీట్ బెల్ట్స్ కస్టమ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ప్లస్ నేను మీకోసం వీడియో కూడా చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక కమెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు నచ్చితేనే చేయండి గైస్. ప్లస్ తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ టైం అనమాట మనం ఫస్ట్ యూట్యూబర్ టు డూ దిస్ మోడిఫికేషన్. ఇదేనే కాదు, వాల్వెట్రానిక్ ఎగ్జాస్ట్ కూడా మన ఫస్ట్ వీడియో అనమాట, ఎవ్వరు చేయలేదు, మనం చేసినాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.